గాయ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. ఎట్లా అంటే దుంతాపూర్ నుంచి వెళ్ళి కొల్వై, బిర్సాపేట్, ఇంజన్పల్లి నుంచి వెళ్ళి రూట్లో పోతాం. ఆ రూట్లో మనకు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ మిమ్మల్ని చూపించడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. మరి కొంతసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం గాయస్. ఇది ఉట్నూరు పోయే రూట్లో వచ్చేసినాం. ఈ చౌరస్తా ఇది. ఇక్కడ ఫస్ట్ ఒకప్పుడు ఇది ఇది చాలా బాగుండే. ఎట్లా అంటే వెహికల్స్ బాగా వేగంగా వస్తున్నాయి. ఇక్కడ కోతులు అవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఫస్ట్ ఇక్కడ ఒకటి విగ్రహం ఉండే చెట్ల గురించి మనకు మంచిగా ఉండే, కానీ అవి కోతుల వల్ల కొన్ని కారణాల వల్ల విగ్రహాలు కొంచెం ఎగిరిపోయాయి. మళ్ళీ మనకి చౌరస్తా వచ్చేసి అటు సైడ్ పోతే స్ట్రేట్గా పోతే మనకు కడెం ఖానాపూర్ వెళ్తాం. ఇటు సైడ్ వచ్చేస్తే మనకు రైట్ సైడ్లోనేమో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ సైడ్, ఉట్నూరు ఇటు సైడ్ పోతాం. ఇదేమో మనకు ఇంజన్పల్లి చౌరస్తా. ఈ వీడియో చూడడానికి మనం ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్తున్నాం. జంగట్ల ఈ అడవిలో మనకు ఏంటంటే జంతువులు అటువంటి ఇలాగా జంతువులు అవి మనకు చాలా కనిపిస్తాయి. కానీ ఏంటంటే ఈ అడవిలో మనం రాత్రిపూట ప్రయాణం చేయొద్దు. చూడండి గాయస్, ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. మనము ఈ అడవి రూటు మనం చూపించబోతున్నాం మీకు. ఒక 2 minutes తర్వాత మనం వెహికల్ స్టార్ట్ అవుతాం. చూడండి గాయస్, కోతులు ఇట్లా ఉంటాయి జంగట్ల. మనము డేలా మనము ఇటు వచ్చినప్పుడు ఆగి ఏమన్నా తిందామంటే మన మీద కోతులు పడతాయి. కొంచెం జాగ్రత్త. చూసిరా ఈ అడవి ఎంత మంచిగా ఉన్నదో. మనకు ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. మనకు ఫోటో స్టూడియో కానీ ఇట్లా ఏమైనా వీడియో చేయడానికి. ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకనే చెట్లు మొత్తం ఎగురొస్తాయి, చెట్లు మంచిగా అవుతాయి, అడవి మంచిగా అవుతుంది. కానీ రాత్రి కూడా ఇటు అసలుకే రావద్దు. ఎందుకంటే రాత్రి 8 o'clock నుంచి వెళ్ళి వాహనాలన్నీ మనకు బంద్ అవుతాయి. మొత్తం వాహనాలన్నీ ఆగిపోతాయి. దానివల్ల ఏంటంటే ఇవి అడవి జంతువులన్నీ నెమళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, మళ్ళీ పందులు కానీ, నక్కలు కానీ ఇవన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఏదైనా మన వెహికల్ వచ్చినా కానీ మన వెహికల్ కొంచెం స్లోగా నడుపుకోవాలి రాత్రి పూట ప్రయాణంలో. కానీ రోడ్డు కూడా మంచిగా మనకు హైవే తీరు ఉంటుంది. చూడడానికి వ్యూ మంచిగా చాలా బాగుంటుంది.
కొల్వాయి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాం, జర్నీ స్టార్ట్ చేసినాం. మనము బిర్సాపేట వెళ్తున్నాం. బిర్సాపేట మధ్యలో ఇది ఒకటి చూడడానికి ఒకటి గుడి ఉన్నది. ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారు, తీర్థాలు వంటలు వింటలు చేసుకుంటారు, తింటారు, వెళ్తారు. చూడండి గాయస్, ఇది చూడండి గాయస్, ప్రతి ప్లేస్లో మనకు మనుషులు ఉంటారు. ఎందుకంటే ఈ లైవ్ చూడడానికి మంచిగా ఉంటుంది. మనకు రాత్రిపూట కానీ మనకు వాటర్ కానీ మనకు వాటర్ కూడా బోరింగ్ ఉంటుంది, అవైలబుల్ ఉంటాయి. మనం ఎక్కడైనా దూరం నుంచి వెళ్ళి ప్రయాణం చేసినా కానీ మనకు ఇక్కడ చూడడానికి వాటర్ తినడానికి మంచిగా ఉంటుంది. ఉంటుంది బస్సే.